మా కిచెన్లో ఉన్న ఐటమ్స్తోనే వెయిట్ లాస్ అవ్వాలనుకోండి, మాకు ఏ ప్రోటీన్ పౌడర్స్ వద్దు, ఏ జిమ్ వద్దు, మాకు ఏమొద్దు, ఇంట్లోనే తగ్గాలనుకుంటున్నాం, మీరేం టిప్స్ చెప్తారు? సో నన్ను అడిగితే ఇంట్లో ఉండే పదార్థాలు యూస్ చేసుకొని తగ్గాలి, అదే బెటర్ ఆప్షన్ అనమాట. సో ఇప్పుడు మనం మార్కెట్లో రకరకాల పౌడర్స్ తీసుకుంటున్నాం. సో మీరు ఇమాజిన్ చేయండి, మీరు లంచ్ చేయకండి ఈ పౌడర్ని మిక్స్ చేసుకొని గ్లాస్లో తీసుకోండి అని అంటున్నారు. కానీ మనము దాంట్లో మనకి లంచ్లో వచ్చిన న్యూట్రియంట్స్ వస్తున్నాయా దీంట్లో? అండ్ ఇంకొకటి, ఈ పౌడర్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తే వచ్చింది, ప్రాసెస్ చేశారు, దాంట్లో ఏం అడిటివ్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఓవరాల్గా డైజెషన్ మీద ఎట్లాగ ఎఫెక్ట్ ఇస్తుంది అనేది తెలియదు లాంగ్ రన్లో. సో కిచెన్లో దొరికేది ఈజీలీ డైజెస్టిబుల్ ఫుడ్ తీసుకొని తగ్గడం బెటరా, ఇవి తీసుకొని రకరకాల హెల్త్ ఇష్యూస్ని యాడ్ చేసుకోవడం బెటరా? సో డెఫినెట్గా మనకు అందుబాటులో మన కిచెన్లో ఉండేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కాదు, మన పెద్దవాళ్ళు కూడా యథా అన్నం తథా మనం అన్నారనమాట. అండ్ ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్ అని కూడా అంటారు. మనం తీసుకునే ఫుడ్నే మెడిసిన్ అవుతుంది. సో మన కిచెన్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఇందాక చెప్పినట్టు పొద్దున్న లేచిన వెంటనే కోకోనట్ వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ తీసుకోవడము, తర్వాత నట్స్ తీసుకోవడము, తర్వాత హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం మనకు అందుబాటులోనే ఉంటాయి ఇవన్నీ కూడా. తర్వాత కిచెన్ మన ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి ఎక్కువ కూరగాయలతో లంచ్ చేసుకోవడం, అది రైస్ కానీ రోటీ కానీ లేదు కొర్రలు కానీ జొన్నలు కానీ ఏదైనా కూడా కార్బోహైడ్రేట్స్ కొంత పార్ట్ పెట్టుకొని మిగతావంతా కూడా ప్రోటీన్ అండ్ వెజిటబుల్స్తో ప్లాన్ చేసుకోవడము. డిన్నర్కి వచ్చేసరికి లైట్ డిన్నర్ని మనకి దొరికే ఇంట్లో రాగి పిండి ఉంటుంది, సో రాగి కొన్ని వెజిటబుల్స్ వేసుకొని రాగి సూప్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఆమ్లెట్ 1 or 2 ఆమ్లెట్స్ వేసుకోవచ్చు అనమాట. సో అట్లాగా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇవన్నీ తీసుకుంటూ కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. అవును, రైట్ మ్యామ్. డైట్ ఓకే, మీరు చెప్పినట్లుగా హెల్దీ డైట్ పెద్దవాళ్ళమైతే చక్కగా చేసుకుంటాము, దాన్ని అర్థం చేసుకొని తినగలం. కానీ పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టాల్సి వస్తుంది, వాళ్ళకి కూడా హెల్దీ స్నాక్స్ అవి ఇవ్వాలంటే అప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు హెల్దీ స్నాక్ అనగానే మనము ఒక హెల్దీ ఫ్రూట్ జ్యూసో లేకపోతే హెల్దీ దానో చూడంగానే మార్కెట్లో అది తీసుకొని వస్తున్నాము. కానీ మన ఇంట్లో నువ్వులతో లడ్డు చేసుకోవచ్చు, సున్నుండలు చేసుకోవచ్చు, తర్వాత మనము పఫ్డ్ రైస్ అంటే బొరుగులతో మిక్చర్ చేసుకోవచ్చు, అటుకుల్ని యూస్ చేయొచ్చు, డ్రై ఫ్రూట్స్ చేయొచ్చు, డ్రై ఫ్రూట్ లడ్డు ఇవ్వచ్చు, రోస్ట్ చేసి ఇవ్వచ్చు, పంప్కిన్ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు తినకపోతే లడ్డు రూపంలో ఇవ్వచ్చు. సో ఇట్లాగా వాళ్ళకి యాడ్ చేసి ఇవ్వాలన్నమాట. ఓ ఇన్ని ఉన్నాయా హెల్దీ స్నాక్స్ అని నాకు ఇప్పుడు స్ట్రైక్ అవుతుంది. సో అట్లా పిల్లలకి ఇవ్వచ్చు. ఇట్లా మనం పిల్లలకి ఇవ్వచ్చు. పిల్లలైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా మనం ప్లేట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ప్లేట్ని హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి మనం తినే ఆహారంలో. తర్వాత ఇంకొక హాఫ్లో హాఫ్ ప్రోటీన్ ఉండాలి, ఇంకొక హాఫ్ అంటే 25% కార్బ్స్ ఉండాలి. ఇట్లా మన ప్లేట్ని ఎప్పుడు కూడా డిజైన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి డైటీషియన్ని కన్సల్ట్ అవ్వడమో న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అవ్వడం కాదు. సో వాళ్ళ ఇంట్లోనే ఉండే దాంతో ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఒక ప్లేట్ని ఇట్లాగా వాళ్ళు డివైడ్ చేసుకొని హెల్దీగా ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. కానీ మీరు చెప్పింది హెల్దీగా ఉంది, కానీ దీనికి ఫుల్ ఆపోజిట్ ఉంటారు మా వాళ్ళు. మనము ఎక్కువ రైస్ తినేస్తూ ఉంటాము. సో రైస్ ఏంటి అని అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అండ్ రైస్లో మనము పచ్చడి, పప్పు, కూర, రసం, కర్డ్ అన్నీ తినేస్తూ ఉంటాము. సో అట్లా కాకుండా మనము రైస్ 25% పెట్టుకొని వెజిటబుల్స్ ఎక్కువ, ఫ్రూట్స్ ఎక్కువ ఉండేటట్లు తీసుకుంటే వైటమిన్స్, మినరల్స్, మనకు కావాల్సిన ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట మనకి. సో ఇట్లా మన ప్లేట్ని డిజైన్ చేసుకోవాలి, అది పిల్లలకైనా కూడా పెద్దవాళ్ళకైనా కూడా. రైట్. చూసారా, ప్లేట్ మొత్తంలో రైస్ పెట్టేసుకొని ఎక్కడో ఒక మూల వెజ్ కర్రీ పెట్టుకొని బాగానే మేనేజ్ చేస్తున్నారు కదా. సో అట్లా కాదంట, పావు వంతు కూడా కాదు, చాలా కొంచెం క్వాంటిటీలో కార్బ్స్ తీసుకోవాలి, మిగిలిందంతా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో తినాలని చెప్తున్నారు. ప్లీజ్ ఫాలో అవ్వండి. వంటింట్లో ఉన్న చిట్కాలు మనకి ఇంత బాగా హెల్త్ని ఇస్తున్నప్పుడు మరెందుకండి బయట సైడ్స్, సెంటర్స్, డబ్బులు తగులు పెట్టుకొని మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయి మనకు అవసరమా చెప్పండి. సో ఫాలో అయిపోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.